గుర్తుంచుకోండి, మీ యొక్క మాట తీరుపైనే మీ జీవితమంతా కూడా ఆధారపడి ఉంటుంది. అందం కన్నా కూడా మనిషి యొక్క మాట తీరే ఎంతో ప్రధానమైనది. తీయనైన మాటలతో కఠినమైన విషాన్ని కూడా అమ్మవచ్చు. కానీ కటువైన మాటలతో తియ్యని తేనెను కూడా అమ్మలేరు. అర్థమైందనుకుంటా. అందం అనేది దృష్టిని మాత్రమే ఆకర్షిస్తుంది, కానీ వ్యక్తిత్వం అనేది హృదయాన్ని ఆకర్షిస్తుంది. గుర్తుంచుకోండి. ఎవరి మీద కూడా పగ ప్రతీకారాలు తీర్చుకోవాలని ఎన్నడూ కోరుకోకు. ఎందుకంటే కుళ్ళిన పనులు వాటంతటావే రాలిపోతాయి. ఇక వాటి గురించి మీరు శ్రమించండి. కేవలం ఓపికతో చూస్తూ ఉండండి. మీకు ఏదైనా విషయం తెలియకపోవడం తప్పు కాదు. ఏ వ్యక్తికి కూడా జీవితంలో అన్ని విషయాలు తెలిసి ఉండాలి అనే మాట ఎక్కడ ఉండదు. కానీ నీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు ముందు దాన్ని నిష్పాక్షపాతంగా వినడం నేర్చుకోండి. అందరిలో మంచిని చూడడం నేర్చుకోండి. ఎందుకంటే సమయాపానం అనేది జీవితంలో అత్యంత అవసరం. కాబట్టి చటుక్కున ఒక మాట వినగానే కోపడడం, మీరు ఎవరితో అయినా విభేదిస్తే విభేదించండి, కానీ గుర్తుంచుకోండి, విభేదించినప్పుడు ఆతృతతో లేదా తొందరపాటుతో కూడుకున్నటువంటి విభేదమైన త్రోవలు తొక్కకండి. అత్యంత ప్రశాంతతతో కూడుకున్న చర్చలకు మాత్రమే అవకాశం ఇవ్వండి. ఇక ఈ తరంలో ఇలా అలవాటైతే జీవితంలో అక్కరలేని సమస్యలు ఎప్పటికీ తలెత్తవు. ఇష్టమున్న చోట కష్టం ఉంటుంది. ఇక కష్టమున్న చోట బాధ ఉంటుంది. ఇక కష్టము బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నిటిని అర్థం చేసుకునే మంచి మనసుంటే ఆ జంట జీవితం అద్భుతంగా ఉంటుంది కదంటారా? తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పుల వల్ల ప్రాణంగా కలిసి ఉండాల్సిన అన్నదమ్ములు బద్ధ శత్రువులుగా మారుతున్నారు. ఒక కొడుకుని ఎక్కువగా ప్రేమించడం, మరో కొడుకుని పట్టించుకోపోవడం, ఒక కొడుకుని వంశోద్ధారకుడిగా చూపించడం, మరో కొడుకుని పనికిరాని వాడిగా పరిచయం చేయడం, ఎక్కువ సంపాదించే కొడుకుని ఎక్కువగా గౌరవించడం, తక్కువ సంపాదించే కొడుకుని వేలెత్తి చూపడం, పెళ్ళి వచ్చిన కోడళ్ళకి సొంత కొడుకుల గురించి మంచి కంటే కూడా చెడు ఎక్కువగా చెప్పడం, చులకనగా చెయ్యడం, ఇద్దరి కోడలలో ఒకరిని మంచివారు అనడం, ఇంకొకరిని చిన్న చూపు చూడడం, ఇక నచ్చిన వాళ్ళు ఏం చెప్తే అదే నిజమని నమ్మడం, మిగతా వారిని తిరస్కార ధోరణిలో చూడడం, ఒకే కొడుకు నుండి డబ్బును ఆశించడం, ఇంకో కొడుకు ఇవ్వకపోయినా అమాయకుడిగా భావించడం, సమయం ఉన్నప్పుడే ఆస్తి పంపకాలు చెయ్యకపోవడం, చేసిన ఒక కొడుకుకి ఎక్కువగా మరో కొడుకుకి తక్కువగా అందేలా చూడడం తల్లిదండ్రులు మొదటిగా చేసే పెద్ద తప్పు. ఒకరి గుణాలను మరొకరితో పోల్చడం, ఒకరి జీవితాన్ని మరొకరితో పోల్చడం. గుర్తుంచుకోండి, ఇద్దరికి
ఒకే చదువు, ఒకే తెలివితేటలు, ఒకే జీవితం మీరు కోరుకున్నంత మాత్రాన అది ఎప్పటికీ జరగదు. ఇక అనుకున్నట్లే జరిగితే అది జీవితం ఎప్పటికీ కాదు. ఒకరి గుణాలను మరొకరితో పోల్చి వారిని వారికే బద్ధ శత్రువులుగా మార్చకండి. ఎవరికి ఎంత కలిగితే అంతలోనే జీవిస్తారు. గొప్పగా బ్రతకాలని ఆశించడంలో తప్పులేదు. ఇక వారిని జీవితంలో పైకి తీసుకురావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ ఈ పోల్చడం అనే ఒక్క మాటని మాత్రం మర్చిపోండి. ఏదైనా చెప్తే మీ మంచికే చెప్తున్నాను, వారిని చూసి నేర్చుకో అంటారు. వారి జీవితానికి మంచి చేయాలన్నా, మంచి చెప్పాలన్నా ఎన్నో విధానాలు ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అన్నదమ్ముల్ని ఇద్దరిని పోల్చి చెప్పడం అనేది ఎంతో అధమమైనది. మీకు తెలియకుండానే వారిద్దరిని కూడా ఒకరిని మరొకరికి భవిష్యత్తులో బద్ధ శత్రువులుగా మారుస్తున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి, ఇద్దరు మీకు రెండు కళ్ళ లాంటి వారు అనుకున్నప్పుడు ఇక ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆ రెండు కళ్ళతో సమానంగా చూడడం నేర్చుకోండి. అప్పుడే వారిద్దరి జీవితాలు కూడా, వారిద్దరి ప్రపంచాలు కూడా వారికి స్పష్టంగా ఆనందంగా కనిపిస్తాయి. అర్థమైందనుకుంటా. కష్టం, నష్టం, బాధ్యత తెలిసిన ఒక ఉత్తమ ఇల్లాలను తన భర్తని అది కావాలి, ఇది కావాలి అని ఎప్పుడు బాధ పెట్టద్దు. ఇటువంటి ఇల్లాలకి సంసారంలో ఏమి లోటు ఉన్నా సరే ఎలా సర్దుకుపోవాలో తెలుసు, ఇంకా కాపురాన్ని ఎలా సర్దిదిద్దుకోవాలో తెలుసు. అటువంటి ఆడది సమాజంలో తన భర్త యొక్క గౌరవాన్ని కాపాడుతుందే కానీ చులకనగా చేసి ఎప్పుడు మాట్లాడదు. గుర్తుంచుకోండి, అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడమో తెలుసు. ఇక దిగడం కూడా తెలుసు. మొదటివాడు ఎప్పుడు కింద పడిపోతానో అని భయపడుతూ ఉంటాడు. నేను పడినా కూడా మళ్ళీ లేచి ఎక్కగలను అనే నమ్మకంతో ఉంటాడు. ఇక ఇదే అదృష్టానికి స్వయం కృషికి ఉన్న తేడా. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.